హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరమరాల దోశలు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం. ముందు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. నీట్గా కడగాలి. వాటర్ పోసి నీట్గా కడిగిన తర్వాత అందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఈ రవ్వకి సరిపడినంత పెరుగు యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరమరాలు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, ఇవి మరమరాలు 3 కప్స్ తీసుకోవాలి. 1 కప్కి 3 కప్స్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇందులో కూడా వాటర్ పోసేసి నీట్గా కడగాలన్నమాట. మరమరాల్లో లోపల కడిగిన తర్వాత లాస్ట్లో ఇసుకలాగా వస్తుంది. అది మనం దోశలు అలాగే వేసుకుంటే అది ఇసుక తగులుతాయి దోశలు. కాబట్టి కడిగి ఇలాగ నీట్గా ఈ మరమరాలని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా, నీట్గా నేను కడిగి ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసేసి ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరమరాలు రవ్వ 2 నానాలన్నమాట ఒక 15 నిమిషాలు. ఇంకా ఈలోగా నెక్స్ట్ చట్నీ కావాలి కదా దోశల్లోకి. టమాటా చట్నీ అయితేనే బాగుంటుంది ఈ దోశల్లోకి. మరమరాల దోశల్లోకి టమాటా చట్నీ అయితేనే బాగుంటుంది కాబట్టి నేను టమాటా చట్నీ చేస్తున్నా. పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు కూడా అందులోనే వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మెత్తబడాలన్నమాట. మెత్తబడిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకుంటాను. అవి చల్లారేలోపు ఈ రవ్వ కూడా చక్కగా 10 నిమిషాలు అయిపోయింది. మిక్సీ పట్టుకోవాలి. బొంబాయి రవ్వని అలాగే మరమరాలని రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. అంటే మన దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఉప్మా రవ్వని అలాగే మరమరాలు రెండింటిని నేను మిక్సీ పట్టుకున్నాను. ఇందులో కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ పోసేసుకొని మనకి దోశలు వేసుకోవటానికి వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. పిండి అయితే రెడీ అయిపోయింది కదా దోశ బ్యాటర్. ఇక నెక్స్ట్ ఈ టమాటాలు కూడా చల్లారిపోయినాయి. చట్నీ పెట్టుకోవటమే. చట్నీ పట్టేసుకొని చక్కగా ఈ చట్నీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక దోశలు వేసేసుకోవటమే. ఈ చట్నీలో కొంచెం సాల్ట్ వేసుకొని చట్నీ పట్టేసాను, పక్కన పెట్టేశాను. ఇక నెక్స్ట్ దోశలు వేసేస్తున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి. చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకా అంతేనండి, ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టే. మరమరాల దోశలు రెడీ అయిపోయినట్టే. 1 బై 1 దోశలు వేసేసుకొని చక్కగా నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోండి. హైలో పెడితే ఏంటంటే మాడిపోతాయి అన్నమాట. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 వైపులా కాల్చుకోండి. ఇక నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని టమాటా చట్నీతో నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.